వచనము 24వ అధ్యాయము 32వ వచనము చదవండి. మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ బల్లను సమీపించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మేము పాలు పొందుతూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. ప్రతి ఒక్కరితో మీరు పేరు పేరున ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి వందనాలు. మాతో సూటిగా తేటగా మాట్లాడండి. మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ మీలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నామయ్యా, సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడయ్యాక ఆయన అనేక రీతులుగా తన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. అలాంటి సందర్భమే ఒకటి మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి ఆ ఆఖరి 53వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. చూడగలిగితే మరి ఈ ఎమ్మాయి దారిలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షతను ఇద్దరు శిష్యులు పొందుకున్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకనే 17వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే 17వ వచనము, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని వారిని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. గమనించండి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీరంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడు అయ్యాడంట కదా అన్న సంగతుల గురించి వీరు మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి 24వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితే మొట్టమొదటిగా ఈ అధ్యాయములో సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరంటే స్త్రీలు వెళ్ళేసరికే సమాధి అంతా కూడా ఖాళీగా ఉంది. అక్కడ దేవదూతలు కూర్చొని వారు చెప్పిన మాట ఏంటంటే, సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎప్పుడో మృతిని జయించి లేచాడు, ఆయన ఇక్కడ లేడు. వాళ్ళు చేసింది ఏంటంటే గలిలయకు వెళ్ళారు. ఆయన చూశాక వారు శిష్యులకు కూడా ఆ మాటను వచ్చి చెప్పారు. శిష్యులలో పెద్దోడైన పేతురు మొట్టమొదటిగా వచ్చి చూడాలనుకున్నప్పుడు సమాధి ఎలాగుందంటే ఖాళీగా ఉంది. ఆ నోట ఈ నోట శిష్యులందరికీ విషయాలు తెలిసినాయి. శిష్యులు యెరూషలేములో కొంతసేపు ఆయన కోసం ఉన్నారు, కానీ శిష్యులకు ఆయన ఇంకా కనపరుచుకోలేదు. గమనించండి, ఈ ఇద్దరు శిష్యులు తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్తుంటే, యెరూషలేముకు ఎమ్మాయి అనే గ్రామం ఎంత దూరం అంటే ఆమడ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళు దూరం అన్నమాట. ఆ 8 మైళ్ళ దూరంలో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. కారణం ఏంటి? యేసు ప్రభువుని చూడలేకపోయామే. వార్త అయితే విన్నారు ఆయన తిరిగి లేచాడని, కానీ ఆయనను వీరు చూడలేకపోయారు. అంటే ఒక రకమైన నిరుత్సాహంతో వీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నిరుత్సాహంతో కూడిన ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వీరితో కూడా కలిసి నడిచారు. హల్లెలూయా. గమనించండి, వాస్తవంగా శిష్యులందరూ అనుకున్నది ఏంటంటే, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నా సరే వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా పరిస్థితులను మార్చటానికే వచ్చాడు అని ఆయన పనులన్నీ కూడా చెప్పాయి. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య అంతా కూడా చెప్పింది.
ఆయన అనేకుల్ని స్వస్థపరిచాడు. చాలా విషయాల్లో ఆయన శాస్త్రుల్ని పరిచయుల్ని ఆయన గద్దించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన రాజకీయ విముక్తిని మనకు కలుగజేస్తాడు. అంటే శాస్త్రుల పరిచయులు లేకపోతే రాజుల ఆధిపత్యం నుంచి మనల్ని విడిపిస్తాడు అనే భావనలో అనేకులు కూడా ఆ రోజున ఉన్నారు. కానీ అలాంటి వాడు చనిపోయేసరికి ఏమనుకుంటారు వీళ్ళందరూ, అయ్యో చాలా ఊహించాం కానీ ఆయన చనిపోయాడే అనే ఒక నిరుత్సాహం. సరే చనిపోయి తిరిగి లేస్తానన్నాడు కానీ మనకు కనిపించలేదు అనే నిరుత్సాహం. ఆ నిరుత్సాహంలో తిరిగి వాళ్ళు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు, గమనించండి మరి 15వ వచనాల్లో మనం చూడగలిగితే, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా, ఆయన బ్రతుకున్నప్పుడే కాదు కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన తోడు మనకు ఏ రీతిగా ఉంటుందనేది శిష్యులు అనుభవించారు. గమనించండి, నిరుత్సాహంతో వెళ్తున్న ఆ సందర్భంలో తానే దగ్గరకు వచ్చి కదా వారితో కూడా నడిచెను. ఆ తర్వాత అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. నిరుత్సాహంతో ఉన్నామేమో, ఖచ్చితంగా దేవుడు మనకి తోడు ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కానీ దేవుడు తోడు ఉన్నాడన్న సంగతి మనం ఎందుకు గ్రహించుకోలేము అంటే అవిశ్వాసంతో మన కళ్ళు కూడా మూయబడతాయి. ఆ సమయంలో మనకు అవసరతే గొప్పగా కనపడుతూ ఉంటుంది, కానీ వాటి నుంచి విడిపించగలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూడటానికి మనం అవిశ్వాసంతో నిండిపోయి ఉంటాం. ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులు కూడా ఏం చేస్తున్నారు, నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ఆ సంగతులన్నీ కూడా సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉండగా యేసయ్యే వారితో కలిసి నడిచాడు. హల్లెలూయా. మనం ఎటువంటి సమస్యలో ఉన్నా సరే ఆయన మనతో కలిసి నడుస్తాడు. ఆయన మన పక్కనే ఉంటాడు. గమనించండి, ఆయన మన పక్కనే ఉంటాడు. అందుకే చూడగలిగితే వారితో కలిసి యేసయ్య నడిచాడు. 27వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఇక్కడే 27వ వచనంలో మనం గమనించగలిగితే, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి ప్రవచనముల భావము వారికి తెలిపెను. అంటే లేఖనముల ద్వారా నిరాశలో వారితో కలిసి నడవటం ఒక అనుభవం, ఒక అనుభూతి అయితే, లేఖనాల ద్వారా వారికి ఆయన బోధిస్తూ ఉండటం అనేది మరొక ఉన్నతమైన అనుభవం. ఇది గమనించండి, లేఖనముల ద్వారా వారికి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను నిరూపించుకోవటానికి ఇక్కడ అద్భుతాలు చేయటం లేదు, మహత్కార్యాలు చేయటం లేదు, సూచక్రియలు చేయటం లేదు, కానీ లేఖనాలలో నుంచే ఒక ఉదాహరణను వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే రిటన్ స్క్రిప్చర్, లిఖిత వాక్యాన్ని ఆయన వారికి చూపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మోషే అలాగే 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. గమనించండి, అద్భుతాలు అవసరమే విశ్వాసం బలపరచబడటానికి, కానీ ఆ అనుభవం కంటే లేఖన భావము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన ఇక్కడ అద్భుతాలను ఉపయోగించటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? లిఖిత వాక్యాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న ప్రతి బలి, ప్రతి వచనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించే అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందుకే మన విశ్వాసం అనేది, గమనించండి, కేవలము అనుభూతి మీద కాదు కానీ దేవుని వాక్యము మీద ఆధారపడాలి. హల్లెలూయా. కేవలము అనుభూతి మీద కాదు. అవి బాగుంటాయి వినటానికి, గొప్ప సాక్ష్యం అండి, మరణాపాయంలో నుంచి ఆంటీ గారు రక్షించబడ్డారు, సంఘానికి రవ్వంత మేలు చేయలే, ఎందుకు బతికి కదా. అందుకని ఈ సాక్ష్యాలు
అనుభూతి కోసమే తప్ప ఈ అనుభూతి కంటే గమనించండి, వాక్యానుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే వాక్యం మీదే మనము ఆధారపడాలి. గమనించండి. అందుకే అనేక సందర్భాలలో సాక్ష్యాలు చెప్తాం అంటారా? జనాలకు ఏం కావాలో తెలుసా? అద్భుత సాక్ష్యం కావాలి. విన్నారు, వీళ్ళు మార్పు చెందుతారా? మార్పు చెందరో, కబుర్లు చెప్తారు అంతే. శరీరం అంత కాలిపోయింది, ఎంత కాలిపోయింది, అద్భుత సాక్ష్యం. తర్వాత చేసింది ఏంటి? 15 మందిని తీసుకొని వెళ్ళిపోవటం. ఎంత గొప్ప అద్భుతం అది. అందుకనే తలాంతులు కలిగి ప్రభువుని ఆయాస పెట్టడం కంటే అసలు నువ్వు తలాంతుల్ని కలిగి లేవని అనుకో, ఇప్పుడు అవి ఉంటాయే లేకపోతే కదా. వాయిద్యాలు వాయించటం వచ్చి నువ్వు ప్రభువులో ఆనందించకుండా గర్వించే కంటే అసలు నువ్వు వాయించకుండా ఉండు. పాడటం వచ్చి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే పాడకుండానే ఉండు. బోధించటం వచ్చి నమ్మకంగా నువ్వు ఉండలేకపోతే అసలు నువ్వు బోధించొద్దు. ఎందుకు? అందుకనే చెప్పానుగా, ఇంటిగ్రిటీ అవసరమే, కానీ ఆ తర్వాత లాయల్టీ మొదలవుద్ది కదా. దేవుడు మన సిన్సియారిటీ చూస్తాడు, ఆ తర్వాత మన నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ నమ్మకత్వం లేనప్పుడు అంతకుముందు బోధించడం అనవసరం. అసలు వద్దు, తప్పించుకొని పక్కన కూర్చో. అందుకని వీరికి ఇప్పుడు దేవుడు సాక్ష్యాలు చూపించటం లేదు, వీరికి దేవుడు అద్భుతాలు చూపించటం లేదు. ఏం చూపిస్తున్నాడు? వాక్యాన్ని చూపిస్తున్నాడు. మనం కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటం కోసం అద్భుతాల మీద ఆధారపడటం కాదు. గమనించండి, దేవుని వాక్యము మీద మనము ఆధారపడాలి. ఆ రీతిగా చూడగలిగితే ఆ తర్వాత 30వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆ రీతిగా వారు ఆయనను బలవంతము చేసి తమ ఇంటికి పిలిచిరి. భోజనమునకు కూర్చున్నప్పుడు యేసు రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చాడు. గమనించండి, వాస్తవంగా ఎక్కడైనా సరే ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ రోజున యూదులు ఆ ఇంటి యజమానే వారికి అన్నీ చేసి పెట్టాలి. వీళ్ళేంటి పొద్దుగుంకుందని చెప్పి అతిథిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని వారింటిలోనికి ఆహ్వానించారు కదా. ఇంతకీ అక్కడ హోస్ట్ ఎవరు అంటే వాళ్ళిద్దరు, గెస్ట్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి హోస్ట్ ఏం చేయాలి? అన్ని పనులు హోస్టే చేయాలి. అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి అబ్రహామే అన్నీ చేశాడు కదా. కానీ ఇక్కడ గెస్టే హోస్ట్ అయిపోయాడు. గెస్ట్ ఎవరో? అతిథిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయనే ఏం చేస్తున్నాడు? అసలు వాస్తవానికి అక్కడ రొట్టె విరవాల్సింది ఎవరంటే ఇంటివారే. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు 30వ వచనంలో ఇంటికి వారిని పిలిచిన తర్వాత భోజనమును కూర్చున్నప్పుడు యేసు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడ్డాయి. నిరాశలో ఉన్నారు. దేవుడు వారితో నడుస్తున్నా సరే ఆయన వారికి కనపడినట్టున్నారు. కారణం ఏంటంటే అవిశ్వాసంతో వారి కళ్ళు మూయబడ్డాయి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆయన చేసింది ఏంటంటే లేఖనంలో అనేకమైన భాగాలు వారికి చూపించాడు. వాక్యం మీద ఆధారపడండి అని వారికి ఆయన బోధించాడు. తర్వాత ఆయనే రొట్టెను విరిచాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారిని మన హృదయాల్లోకి మనం ఆహ్వానిస్తే ఆయన మనకు ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తాడు. హల్లెలూయా. గమనించండి, రొట్టెను ద్రాక్ష రసాన్ని అనగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందకముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాలు పొందిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, అందుకే వారికి ఆయన ఏం చేశాడు? ఆ రొట్టెను విరిచి వారికి పంచి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడ్డాయి. వాక్యాన్ని వినగానే వారి హృదయాలు మండుతూ ఉన్నాయి. అందుకని సహవాసమందు
రొట్టె విరుచుట యందు, అపోస్తలుల బోధ యందు, ప్రార్థన యందు వారందరూ ఎడతెగక ఉన్నారు. అపోస్తల కార్యములు 2:42. అక్కడ వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరవటం కూడా ఉంది. ఇది సంఘ అనుభవం. ఇది లేకుండా నేనే కనబడాలి, నాకు గుర్తింపు కావాలి కదా, గుర్తింపే కావాలనుకుంటే కానూరుకి వెళ్ళే ఆర్చ్ దగ్గర 1/2 kg సిల్వర్ పెయింట్ పక్కన యమహా KFC పక్కన జ్యోతి హార్డ్వేర్లో 1/2 kg సిల్వర్ పెయింట్ కొనుక్కొని ఒళ్ళంతా రాసుకొని ఆర్చ్ దగ్గర నిలబడితే అంతకు మించిన గుర్తింపు వస్తుందా? ఎందుకు సార్? శకన్య పిచ్చుక, శకన్య మీద ప్రయోగాలు చేస్తారు అందరూ. పిచ్చుక అండి శకన్య కదా. 30 ఏళ్ళ నుంచి విశ్వాసంలో ఉన్నా అంటారు, ఒక్క మేలు చేయరు సంఘానికి. ఆలోచించుకోండి. పోయేలోపు 10 ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. అందరిలోనే అడుగుతా, ఇంటికి వచ్చి అడగను, సమాధానం చెప్పాలి. ఒప్పుకోని లేకపోతే ఎందుకు దీని మీద ప్రయోగాలు? ఈ అనుభవం ఏమైపోయింది? ప్రార్థన, సహవాసము, అపోస్తలుల బోధ, రొట్టె విరవటం కదా. అందుకని వర్డ్ అండ్ కమ్యూనియన్, ఈ రెండు ఎప్పుడు వారికి అందినయో, దేవుని వాక్యం, ఆ లేఖన భాగాలు, మోషే ఇతర ప్రవక్తలు చెప్పిన లేఖన భాగాలు ఆయన తన గురించి తాను ప్రస్తావించుకున్నప్పుడు, అలాగే రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు కమ్యూనియన్, అప్పుడు వారి కళ్ళు ఏమైనాయి? తెరవబడ్డాయి. హల్లెలూయా. వారి హృదయం ఏమైంది? లోపల మండుతూ ఉంది. అందుకని ఆ మండిన హృదయంతో వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యూటర్న్. వెంటనే వెనక్కి మరలిపోయారు. 33వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 33వ వచనంలో, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. గమనించండి, ఎందుకు అలా చేశారు వాళ్ళు? ఆ గడియలోనే వారు లేచారు. ఆ గడియలోనే వారు లేచారు. గమనించండి, ఇప్పుడే కదా వచ్చింది వాళ్ళు. ఎన్ని మైళ్ళు? 8 మైళ్ళు. 8 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? 12 కిలోమీటర్లు నడిచి వచ్చిన వాళ్ళు ఇప్పుడే సేదతీరటానికి రొట్టె విరిచి రొట్టె తీసుకుంటున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. అంటే మరలా 12 కిలోమీటర్లు వెళ్ళారు. ఇలాగా వెళ్ళటానికి వారిని పురికొల్పింది ఏంటో తెలుసా? మండుచున్న ఆత్మ. దేవుని వాక్యం వారిని మండించింది. ఆయన రొట్టె వారి కన్నుల్ని తెరిచింది. అందుకనే వర్డ్ అండ్ ది కమ్యూనియన్. ఇది డీప్ రూట్ అవ్వకపోతే, ఇది లోతుగా నాటబడకపోతే చెప్పొద్దు మేము విశ్వాసులం అని. ఇది లోతుగా నాటుకోవాలి. ఇది లోతుగా నాటబడినప్పుడు మనం ఆలోచిస్తాం, ప్రభు కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా సంఘానికి మేలు చేయాలి అని మనం ఆలోచిస్తాం. అందుకే గమనించండి, ఈ 2 విషయాలలో వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి హృదయము మండించబడింది. అందుకని 32వ వచనంలో రాయబడి ఉంది కదా, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో ఎప్పుడంట? లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు. అందుకే అలాగా మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటాం ప్రారంభించారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, వారి హృదయం మండింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే తిరిగి యెరూషలేముకు వెళ్ళటం. 12 కిలోమీటర్లు వచ్చిన వెంటనే కదా. అంటే ఇప్పుడు శిష్యులు ఏం కాదు, శిష్యులు బద్ధకస్తులు కాదు కదా. ఎక్కడి నుంచైనా ఒక వస్తువు తీసుకురమ్మని చెప్తాం, తెచ్చాక అక్కడి నుంచి ఇంకో వస్తువు తేవాలని గుర్తొచ్చింది మనకి. అక్కడికి వెళ్ళమంటే జనాలు కదులుతారా? ముందే చెప్పొచ్చుగా. ఏం పని చేయట్లేదు ఇక్కడ అంటే వీళ్ళ స్వయం ఏమైపోయింది? అక్కడ చచ్చిపోయింది.
ఆ స్వయం చచ్చిపోయింది కాబట్టే ఇప్పుడు వీళ్ళు తిరిగి ఆ నిరాశతో కూడిన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఉసూరుమంటూ ఈడ్చుకుంటూ అయ్యో ప్రభువుని చూడలేకపోయామే అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరిగి యెరూషలేము వెళ్ళి ఆయనకు సాక్షిగా ఉంటున్నారు. హల్లెలూయా. అంటే వచ్చిన 12 కిలోమీటర్లు, ఇప్పుడు తిరిగి వెళ్తున్న 12 కిలోమీటర్లు వారికి ఏమాత్రం కూడా భారము అనిపించలేదు. వారికి ఏ మాత్రం కూడా భారం అనిపించలేదు. గమనించండి. అందుకే చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యములో, ఆయన సహవాసములో ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటాడు. ఈ శిష్యులిద్దరూ చేసిన పని కూడా అదే. వాస్తవానికి ఈ ఎమ్మాయి మార్గంలో వారు పొందుకున్న దేవుని దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నిరాశతో ప్రారంభించబడిన వారి ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగున్నారు? వారికి తోడుగా ఉన్నారు. వారి అవిశ్వాసాన్ని ఆయన తీసివేయటానికి ఆయన లేఖనంలోని కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు వారి హృదయం మండించబడింది. ఆ ఇంటికి దగ్గరగా వెళ్ళాక వారు ఆ రొట్టెను విరిచి ఆయన చేతుల మీదుగా తీసుకున్నప్పుడు వారి కళ్ళు కూడా తెరవబడ్డాయి. అందుకని దేవుని వాక్యము అనగా ఆయన బోధ, రొట్టె విరవబడటం గమనించండి. అందుకే ఓ మొక్కేగా తినేద్దాం, ఓ గొక్కేగా తాగేద్దాం కాదు. తీసుకున్న తర్వాత మన బాధ్యత ఏంటి? తీసుకున్న తర్వాత ప్రభు కోసం మనం ఎంత నమ్మకంగా ఉండాలి అనేది గమనించండి. అందుకే ఈ ఇద్దరు కూడా తిరిగి వెళ్ళి చేస్తున్న పని ఏంటంటే సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అనేక సందర్భాల్లో దేవుని మాటలను మనం వింటూ ఉన్నాం. మనం హృదయం మండించబడకపోతే కదా, మన హృదయం మండించబడకపోతే ఏం జరుగుతుంది? మరలా మనము అవిశ్వాసులం అయిపోతాం. అందుకనే బోధించాక భ్రష్టులు అవటం కంటే బోధించకుండా ఉండటం మంచిది. బోధించిన తర్వాత మరి ఎక్కువ బాధ్యతగా ఉండటం మరింత మంచిది. గమనించండి. అందుకనే ప్రభు బల్లను మనం సమీపిస్తున్నప్పుడల్లా 10 నిమిషాల కరెక్ట్గా చెప్తే నేను కరెక్ట్గా ముగిస్తాను. ఓకే, అలా చెప్పండి. ప్రభు బల్లను సమీపిస్తున్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఇదే. ఆది అపోస్తలులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎలాగైతే మనము, అపోస్తలుల బోధ యందు ఎలాగైతే మనము ఎడతెగక ఉండాలో గమనించండి. ఆ క్రమాన్ని ప్రభు వచ్చేంత వరకు. అందుకనే కొందరు మానుకున్నట్టుగా సహవాసముగా కూడుట మానద్దు అంటాడు హెబ్రీయులకు రాస్తూ. ఆ రీతిగా ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరం అనబడిన రొట్టెను, ఆయన రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మనము పాలు పొందుతూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విన్న మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆ ఎమ్మాయి మార్గములో ఎప్పుడైతే లేఖనాలను వారు వింటూ ఉన్నారో ఆ బోధ ద్వారా వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే రొట్టెను వారు తీసుకున్నారో వారి కళ్ళు తెరవబడ్డాయి. లేఖనాల ద్వారా వారి హృదయము తెరవబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము నిరంతరము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనము అనుసరించాలి. అది మన జీవన విధానముగా ఉన్నప్పుడు
ప్రభువు మన హృదయాలను మండించినప్పుడు ఖచ్చితంగా ప్రభువుకి మనము సాక్షులమై ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, ఈ మార్గంలో శిష్యులు ఎటువంటి అనుభూతిని పొందారో, ఏ రీతిగా వారి హృదయము మండించబడిందో, వారి కళ్ళు తెరవబడ్డాయో మేము నేర్చుకున్నామయ్యా. ఆ రీతిగా వారు నీకు సాక్షులుగా యెరూషలేమంతా ప్రకటించారు. యూదయ, సమరయ, బూదిగంతాల వరకు నిన్ను ప్రకటించారు. నిన్ను మోసుకొని వెళ్ళారు. నీకు సాక్షులుగా ఉన్నారు. అటు ధన్యత మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రము చేయండి. నీరు కట్టి ఫలింపు చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవ అధ్యాయము 23వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందక పోదుము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు శరీరం అనబడిన రొట్టె, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసము మన మధ్యలోనికి తేబడుతూ ఉండగా మరి వాసంత ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. వాసంత ఆంటీ గారు ప్రార్థన చేస్తారు.